చొరబాటుదారులకు పౌరసత్వం 2019. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ చట్టంలో చేసిన మార్పుల ప్రకారం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బర్మా మరియు శ్రీలంకల నుండి భారతదేశంలోని చొరబాటుదారులుగా ప్రవేశించిన ముస్లిమేతరులందరికీ మన దేశంలో పౌరసత్వం కల్పిస్తూ భారత పౌరసత్వ చట్టాన్ని పార్లమెంటు సవరించడం జరిగింది. పైన పేర్కొన్న దేశాలు, ఈ దేశాల నుండి భారతదేశంలోనికి ప్రవేశించినటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులందరికీ మన దేశ పౌరసత్వం కల్పించడం జరిగింది. ఇది చొరబాటుదారులకు పౌరసత్వం 2019. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ చట్టంలో చేసిన మార్పుల ప్రకారం ఈ దేశాలు అంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బర్మా మరియు శ్రీలంకల నుండి భారతదేశంలోనికి చొరబాటుదారులుగా ప్రవేశించినటువంటి ముస్లిమేతరులందరికీ మన దేశంలో పౌరసత్వం కల్పిస్తూ భారత పౌరసత్వ చట్టాన్ని పార్లమెంటు సవరించడం జరిగింది. పైన పేర్కొన్న దేశాల నుండి భారతదేశంలోనికి ప్రవేశించినటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులందరికీ మన దేశ పౌరసత్వం కల్పించడం జరిగింది. పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతులు. పరిత్యాగం. ఏ భారతీయుడైనను విదేశీ పౌరసత్వాన్ని పొందాలనే కోరికతో తనకు తాను స్వచ్ఛందంగా మన దేశాన్ని పౌరసత్వాన్ని వదులుకోవడమే పరిత్యాగం లేదా పరిత్యజించుట. ఎవరైనా భారతీయుడు విదేశీ పౌరసత్వాలన్నీ పొందాలనే కోరికతో తనకు తాను స్వచ్ఛందంగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకోవడమే పరిత్యాగం లేదా పరిత్యజించుట. అంతమవుట. ఎవరైనాను, ఏ వ్యక్తి అయినను, ఏ భారతీయుడైనను విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజ సిద్ధంగానే మన దేశ పౌరసత్వం కోల్పోతారు. విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే సహజ సిద్ధంగానే మన దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. అంతమొందించుట. భారత ప్రభుత్వము భారత పౌరసత్వ చట్టాలను అనుసరించి కొన్ని సందర్భాలలో కొందరి పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది. ఉదాహరణకు, దేశద్రోహానికి పాల్పడినప్పుడు, భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేసినప్పుడు, ఇతరులు అంటే మన దేశ పౌరసత్వాన్ని స్వీకరించిన వారు నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు వారి పౌరసత్వాన్ని రద్దు చేయడమే అంతమొందించుట. అంటే భారత ప్రభుత్వము భారత పౌరసత్వ చట్టాలను అనుసరించి కొన్ని సందర్భాలలో కొందరి పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది. అది ఎట్లా అంటే దేశద్రోహానికి పాల్పడినప్పుడు, భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేసినప్పుడు. అంతేకాకుండా ఇతరులు అంటే మన దేశ పౌరసత్వాన్ని స్వీకరించిన వారు నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు వారి పౌరసత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, భూభాగాల బదిలీ ద్వారా అంటే భారత భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేసినప్పుడు ఆయా ప్రాంతాలలో నివసించేవారు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. అంటే భూభాగంతో పాటు ఆ ప్రాంతంలో నివసించారు ఐచ్ఛికంగా వెళ్ళినప్పుడు మాత్రమే మన దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. ఒకవేళ ఆ ప్రాంతంలో నివసించేవారు భారతదేశంలోనే కొనసాగాలనుకుంటే ఇక్కడే కొనసాగవచ్చును. వారిని బలవంతంగా ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారము ప్రభుత్వాలకు ఉండదు. అంటే మన దేశ భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో నివసించేవారు సహజంగానే మన దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. భూభాగాలతో పాటు ఆ ప్రాంతంలో నివసించేవారు ఐచ్ఛికంగా ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు మాత్రమే మన దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. ఒకవేళ ఆ ప్రాంతంలో నివసించేవారు భారతదేశంలోనే కొనసాగాలనుకుంటే ఇక్కడే కొనసాగవచ్చును. వారిని బలవంతంగా ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారము ప్రభుత్వాలకు ఉండదు. ఇది పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతులు. పరిత్యాగము, అంతమొగుట, అంతమొందించుట, భూభాగాల బదిలీ.